రాత్రి 12 గంటలు. గ్రామం మొత్తం నిద్రలో ఉంది. కానీ ఒక ఇంట్లో మాత్రం ఎవరో మాట్లాడుతున్నారు. ఆ మాటలు బ్రతికిన వాళ్ళవా లేక ఎవరికి కనిపించిన వారివా? మనం ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న గ్రామం వేములపల్లి. పగలైతే పిల్లలు కేరింతలు, రాత్రి అయితే భయంకరమైన శబ్దాలు. ఆ గ్రామంలో ఒక పాత ఇల్లు ఉండేది. ఆ ఇంటి యాజమాని సుబ్బమ్మ. ఆమె ఒంటరిగా ఉండేది. ఎవరూ ఆమెతో ఎక్కువగా మాట్లాడేవారు కాదు. ఆ ఇంటి దగ్గర రాత్రి శబ్దాలు వస్తాయి అని ఆ ఊరిలో గుసగుసలు. ఒకరోజు కొత్తగా ఆ పక్కింట్లోకి రామకృష్ణ కుటుంబం వచ్చారు. వాళ్లకు ఒక చిన్న అమ్మాయి చిన్ని. చిన్ని చాలా అల్లరిగల పిల్ల. ఒకరోజు అర్ధరాత్రి 12 గంటలకు చిన్నీకి మెలకువ వచ్చింది. పక్కింటి సుబ్బమ్మ ఇంటి నుంచి మాటలు వినిపించాయి. నువ్వు ఎందుకు ఇలా చేశావు, నన్ను క్షమించు అని. చిన్ని భయపడి వాళ్ళ అమ్మను నిద్రలేపింది. కానీ బయటకు వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో దీపం కూడా లేదు. రెండో రోజు ఊరిలో వార్త పాకింది, సుబ్బమ్మ ఇంట్లో దెయ్యం ఉంది అని. ఎవరూ ఆమె ఇంటి దగ్గరకు వెళ్ళలేదు. పిల్లలు కూడా ఆ దారిలో ఆడలేదు. సుబ్బమ్మ మరింత ఒంటరిగా మారింది. చిన్ని మాత్రం ఆలోచించింది. ఎందుకు అందరూ భయపడుతున్నారు, నిజం ఏంటో తెలుసుకోవాలి అని అంది చిన్ని. ఒక రాత్రి ఆమె తన నాన్నతో కలిసి ఆ ఇంటి దగ్గర దాక్కుంది. మళ్ళీ అదే భయంకరమైన శబ్దం. కానీ ఈసారి జాగ్రత్తగా విన్నారు. అది దెయ్యం శబ్దం కాదు. సుబ్బమ్మ రికార్డు పెట్టుకుని ఎవరితోనో మాట్లాడుతున్నట్టుంది. రామకృష్ణ తలుపు తట్టాడు. సుబ్బమ్మ కళ్ళల్లో నీళ్లు. రామకృష్ణకు సుబ్బమ్మ ఇలా చెప్పింది. నా కొడుకు 5 ఏళ్ల క్రితం నాతో గొడవపడి వెళ్ళిపోయాడు. అతనికి వాయిస్ రికార్డు వింటూ ప్రతిరోజు మాట్లాడుతుంటాను. నా కొడుకు తిరిగి వస్తాడని ఆశ అని అంది సుబ్బమ్మ. అందరూ షాక్ అయ్యారు. ఆమె ఒంటరితనం, ఆమె బాధ అది దెయ్యం కాదు, ఒక తల్లి హృదయం. రెండో రోజు రామకృష్ణ ఊరిలో చెప్పాడు, మన భయం వల్ల ఒక తల్లిని ఒంటరిగా వదిలేశామని. ఊరి జనం అందరూ బాధపడ్డారు. అప్పటి నుంచి ప్రతిరోజు ఎవరైనా ఒకరు సుబ్బమ్మ ఇంటికి వెళ్ళేవారు. పిల్లలు ఆమెతో కబుర్లు చెప్పేవారు. లక్ష్మక్క ఆమెకు భోజనం పంపేది. ఆ ఇంటి దగ్గర ఇప్పుడు భయం లేదు. అందరి నవ్వులు మాటలు వినిపించాయి. ఒకరోజు ఊరిలోకి ఒక యువకుడు వచ్చాడు. ఇది సుబ్బమ్మ ఇల్లేనా అని అడిగాడు. అతనే ఆమె కొడుకు. అతను అన్నాడు, అమ్మ, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని అన్నాడు కొడుకు. సుబ్బమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు. ఊరిలో అందరూ తల్లి కొడుకు కలిసినందుకు సంతోషంగా చప్పట్లు కొట్టారు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.